నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ సెప్టెంబర్ 14 ఆదివారం నాడు ఖమ్మం జిల్లా పరిషత్ జెడ్పీ హాల్లో తునికిపాటి వారి ఉచిత వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నామని వేదిక ప్రతినిధులు తునికిపాటి రామాచారి రాంబాబు కల్లూరి శ్రీవాణి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో విశ్వబ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని కోరారు. ఇది చేతి వృత్తుల వారికి మాత్రమే కాదని డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్, మేకర్స్, వ్యాపారవేత్తలు, బిల్డర్స్, విశ్వబ్రాహ్మణ 5 వృత్తులకు చెందిన వారు కార్యక్రమానికి ఆహ్వానితులేనని పేర్కొన్నారు. పరిచయ వేదికకు వచ్చేవారు పేరు, ఊరు, నెంబర్ ముందుగానే తమకు పంపించాలి అని, వారి వివరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని కమిటీకి సహకరించాలి అని కోరారు. ఇతర వివరాలకు తునికిపాటి రామాచారి రాంబాబు సెల్ నెంబర్ 9246414718, కల్లూరి శ్రీవాణి 9948719878ను సంప్రదించాలి అని కోరారు. వేదికల ప్రతినిధులు తాటికొండ నరసింహాచారి, నంచర్ల గోపి, ఆడేపు శ్రీనివాసాచారి, గంటల సాంబశివరావు, చెన్నోజు పుల్లయ్య, డాక్టర్ బలలోజు, లక్ష్మీ నరసింహాచారి, వెంకటేశ్వర్లు, అనసూరి చంద్రశేఖర్, వెగ్గాలం వెంకటేశ్వర్లు, పమ్మి వెంకటేశ్వర్లు, చిట్యాల వెంకటాచారి, గుండోజు నాగేశ్వరరావు, ఆలేటి భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరైనా నేను విషయాలు కానీ తెలియని విషయాలు కానీ ఇంకా వివరాల కోసం నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. నా నెంబరు 9246414718 9246414718. విశ్వకర్మ దేవస్థ సంబంధం పనిచేస్తున్నాను. సేవాభావంతో బ్రహ్మముడిగా గురువు పెట్టి చాలామంది ముఖ పరిచయం అంటే వాట్సాప్ ద్వారా పరిచయం చేసి పెళ్లిళ్ళు చేయడం జరుగుతుంది. అదే ఖర్చు అనే దృష్టితో నేను ఇలాంటి కార్యక్రమం తీసుకోలేదు. తునికిపాటి వారి కార్యక్రమం తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా దీన్ని ఆదరిస్తున్నాం. ఆదరించిన సందర్భంలో మన విశ్వకర్మలు అందరూగా కూడా దీన్ని ఉపయోగించుకొని వారి పిల్లలకి పెళ్లిళ్ళు జరగాలని నేను సద్భావంగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా బస్టాండ్ దిగినా, కొత్త బస్టాండ్ దిగినా మీకు సిటీ బస్ సౌకర్యం కూడా ఉన్నది. జెడ్పీ హాల్ అంటే అందరికీ సుపరిచితం ఖమ్మంలో. అందుకని అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. నా పేరు తాటికొండ నరసింహాచారి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శిని. ఈ సెప్టెంబర్ 14వ తారీఖు తునికిపాటి విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ఇక్కడ తెలంగాణ పట్టణంలో, ఖమ్మం పట్టణంలో కండక్ట్ చేస్తున్నాము. ఈ కండక్ట్ చేసే కార్యక్రమానికి స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల విశ్వబ్రహ్మణ పెద్దలందరికీ మరియు విశ్వబ్రహ్మణ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. విషయం ఏమిటనగా తునికిపాటి వారి ఫంక్షన్ హాల్ వివాహ పరిచయ వేదిక, ఉచిత వివాహ పరిచయ వేదిక. ఇది సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఆదివారం రోజు కావున 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా మన విశ్వబ్రాహ్మణ సోదరులు పెళ్లి కావాల్సిన వధువరులకు కుమారుల కోసం, కుమార్తెల కోసం సంబంధాలు వెతుకుతున్నటువంటి అందరికీ కూడా ఇది చక్కటి అవకాశము. మరి ఈ యొక్క అవకాశాన్ని మన తునికిపాటి రామాచారి గారు, అదేవిధంగా వారి మరో పేరు రాంబాబు గారు మరియు మేడం శ్రీవాణి గారు, బీజేపీ నాయకురాలు, పెనుగంచిపోరు. కాబట్టి విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ యొక్క మంచి చక్కటి కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయం చేయాల్సిందిగా మనసారా అందరం కోరుకుంటున్నాము. జై విశ్వకర్మ,
జై జై విశ్వకర్మ బ్రాహ్మణుల ఐక్యత. నమస్తే. గంటం సాంబశివరావు, వేదాస్ విశ్వకర్మ ఎంప్లాయీస్ డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నా, అదేవిధంగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి కూడా ఉన్నా. ఈరోజు తిరుగుబాటు వారు ఉచిత వివాహ వేదిక ఖమ్మంలో ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వివాహం చేయాలంటే ఎక్కడెక్కడో తిరిగి వ్యయ ప్రయాసం కూర్చి చాలా సందర్భాలు చాలాసార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ వీళ్ళందరినీ కూడా విశ్వకర్మ జాతీయులందరినీ కూడా, ఎందుకంటే విశ్వకర్మల్లో అన్ని రకాలుగా ఉన్నారు, ఎక్కువగా పేదరికంలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ ఆర్థిక పరిస్థితి భరాయించలేకుండా తిరగాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈ తిరుగుబాటు వారి వివాహ వేదిక ఏర్పాటు చేయడం, ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరినీ కూడా ఇక్కడ పరిచయం చేసి ఆ సంబంధాలని కుదిర్చడం వల్ల ఒక సామాజికంగా విశ్వకర్మలకి మనం కొంత చేయూత ఇచ్చిన వాళ్ళు అవుతాం. వాళ్ళ యొక్క కుటుంబాల్లో మన యొక్క భాగస్వామ్యం, వాళ్ళ ఆనందాన్ని లేదా వాళ్ళ బాగు కోసం ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మా వేదాస్ తరఫున, అదేవిధంగా రాష్ట్ర బాధ్యులుగాను ఖమ్మం జిల్లా బాధ్యులుగా చెప్పేది ఏంటంటే ఖమ్మం జిల్లా ఉన్నటువంటి, ఖమ్మం జిల్లా కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విశ్వకర్మ జాతీయులంతా కూడా ఎవరైతే సంబంధాల కోసం వెతుకుతున్నారో, ఎవరైతే పెళ్లి చేయాలనేటువంటి ఆలోచన ఉండిందో వాళ్ళందరికీ కూడా ఈ వేదికను ఉపయోగించుకొని దిగ్విజయం చేయాల్సిందిగా వారు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని తన భవిష్యత్తుగా తన వివాహాలని సెటిల్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఖమ్మం టౌన్లో ఉన్న ఖమ్మం జిల్లా ఉన్న విశ్వబ్రాహ్మణులంతా కూడా ఈ వివాహ వేదికకు వచ్చి తన యొక్క అవసరాలు ఇక్కడ ప్రజెంట్ చేసి ఆ వివాహ వేదికలను కుదుర్చుకోవాలని చెప్పేసి మా సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఇలాంటి మంచి కార్యక్రమానికి, ఈ ఉచిత వివాహ వేదిక కార్యక్రమానికి మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ వేదిక కూడా సహకారం ఉంటుంది. అందుకని 14 సెప్టెంబర్న ఖమ్మం జిల్లా పరిషత్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున విశ్వకర్మీయులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రామాచారి, ఖమ్మం పట్టణ విశ్వబ్రాహ్మణులకు మరియు రెండు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణులకు విజ్ఞప్తి. ఈ సెప్టెంబర్ 14వ తారీఖు 2025న ఖమ్మం పట్టణంలో ఖమ్మం జడ్పీ గారి నుండి విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ చేయడానికి చేస్తున్నాం. కావున ఈ ప్రజలందరూ, విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.